ప్రేమతో స్వంతము చేసేదం, ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపిస్తూ చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా దాసులారణిని యేసుడు ప్రేమతో స్వంతము చేసేదం, ప్రయాసపడి భారము అతి ప్రేమతో ఆహ్వానించును పాపభారమెల్ల ప్రభు మనోదుఃఖములా సర్వాధికారంతో మోసి తీర్చెను దాసులారధరణిని యేసు ప్రేమతో ఎరుకులో ఏ పనులు కలవారి నీచులం కనులుగా మార్చెదం, సహించలేని కష్టములలో నిష్ఠురములలో అగాధ గోతిలో పడిన వారిని దాసులారణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం, ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపిస్తూ చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా దాసులారణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం. దయచేసి అందరూ కూర్చోనండి. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతం చేసేదాం. ఎవరు స్వంతం చేసేది? పాడుకున్న పాట ప్రకారం ఎవరు? దాసులు. ఎవరికి స్వంతం చేయాలి? యేసయ్యకు స్వంతం చేయాలి. సరే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకుందాం. మనం ఎప్పుడైనా ఉదాహరణకు ఒక గొప్ప దైవజనుడిని తీసుకుందాం. చక్కగా ప్రసంగం చేయగలిగి దేవుని కార్యాలు చూపగలిగేటటువంటి, దేవుని ఆత్మచేత వాడబడేటటువంటి ఒక దైవజనుడు స్టేజ్ మీదకి ఎక్కేసి ఎవరైనా తనతో పాటుగా స్టేజ్ మీదకి పిలిచి, ఈ సహోదరుడు రాగానే నా ప్రసంగానికి అందం వచ్చింది అని చెప్పాడు అనుకోండి. ఆయన చక్కగా చెప్పగలడు వాక్యం, కానీ ఆయన అన్నమాట నా ప్రసంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఈ సహోదరుడు అని చెప్పాడు అనుకోండి. ఎలా ఉంటుంది? అలాగే దేవుడు మన గురించి చెప్తాడు. మనం అందంగా అలంకరింపబడడానికి సాదృశ్యంగా చూచేటటువంటి ఎలిమెంట్స్ బంగారము, వెండి. ఎవరి దగ్గర అయితే బంగారం, వెండి ఎక్కువ ఉంటుందో వారు ఎక్కువగా అలంకరింపబడిన వాళ్ళని, చాలా అందంగా తయారయ్యి వచ్చారని చెప్తాం. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలైనది.
అందుకే ఒక భక్తుడు కూడా పాట పాడతాడు, వేలాది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు విలువైన నిధి ప్రభువా అని పాడతాడు. వాక్యము అందాన్ని ఇస్తుంది. వెండి బంగారముల వంటి వాటి కంటే విలువైనటువంటి వాక్యం అందాన్ని ఇస్తుంది. పరలోకంలో దేవుడు అంటాడట, ఈ వాక్యానికి ఈ సహోదరుడు లేకపోతే ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె అందాన్ని తెచ్చాడు అంటాడట. ఎప్పుడో చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. దాసులైన వారు, అందుకే ఇందాక ఈ పాట కూడా పాడించింది. ఎందుకంటే దాసులు అంటే ఎవరు, ఎవరికి దాసులు అనేది తెలుసుకోవడం కోసం పాట పాడించాం. ఇప్పుడు మనందరం దాసులమేనా కాదా చెప్పండి. యేసయ్యకు దాసులమేనా కాదా? సరే చూడండి, ఇక్కడ ఈ వాక్యం చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు. దేన్ని అలంకరించునట్లు? వాక్యాన్ని అలంకరించునట్లట. దాసులు యజమానుడైనటువంటి దేవుని వాక్యాన్ని అలంకరించేటటువంటి స్థాయి ఎప్పుడు వస్తుందో తెలుసా? చూడండి, తర్వాత అంటున్నాడు, తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. యేసు మన యజమానుడైతే, మనము ఆయనకు దాసులమైతే ఎవరికి ఎదురు చెప్పకూడదు? ఇప్పుడు ఎవరికి ఎదురు చెప్పకూడదు? మనము యేసయ్యకు ఎదురు చెప్పకూడదు, యేసయ్య మీద తిరుగుబాటు చేయకూడదు, ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఏమీయు అపహరింపక. అంటే యజమాని దగ్గర నుంచి దాసుడు ఏది కూడా దొంగిలించకూడదు. యేసయ్య దగ్గర నుంచి మరి దొంగిలించామో లేదో మనం తర్వాత చెక్ చేసుకుందాం. సరే, ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? అన్ని కార్యముల యందు, అన్ని కార్యముల యందు మొట్టమొదటగా ఎవరిని సంతోషపెట్టాలి? యేసయ్యను సంతోషపెట్టాలి. ఎవరికి లోబడి ఉండాలి? ఇప్పుడు మనం యేసయ్యకు లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. తీతు సంఘములలోను పెద్దలను నియమించు, పరిచర్య ధర్మం చక్కగా జరుగునట్లు ఈ విధంగా వారికి ఉపదేశించు, బోధించు, హెచ్చరించు అని చెప్పని పౌలు భక్తుడు రాస్తూ, నువ్వు ఒక విషయాన్ని హెచ్చరించు అని చెప్తున్నాడు. ఏ విషయం చెప్తా ఉన్నాడంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయం. దాసులైనటువంటి వారు యజమానులను ఘనపరచాలి. అలా చేయడం వలన యజమానికి లోబడి యజమాని దగ్గర నుంచి ఏది అపహరించకుండా అన్ని విషయములలో యజమానిని ఘనపరిచినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు? ఈ వాక్యాన్ని నువ్వు అలంకరించిన వాడు అవుతావు, వాక్యానికి కళ తెచ్చిన వాడు అవుతావు. వాక్యమే వెండి బంగారం అయితే వెండి బంగారానికి నువ్వు వెండి బంగారం అయిపోతావు. పరలోకంలో నువ్వు లేకపోతే కళ లేదయ్యా అని యేసయ్య నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడట. ఎప్పుడు? ఆయన అలాగా ఘనపరిచినప్పుడు, ఆయనకు అలాగా లోబడినప్పుడు, ఆయనకు ఎదురు తిరగకుండా, అంటే తిరుగుబాటు చేయకుండా ఆయన అనుసరించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు, అన్ని విషయాల్లో ఆయన అలాగా ఘనపరిచినప్పుడు, ఆయన అలాగా సర్వ సృష్టి ఎదుట నా వాక్యానికి వన్నె తెచ్చినవాడు నా ఈ కుమారుడు అని నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడట. దానికి భిన్నంగా ఆయన కొందరి విషయమై సిగ్గుపడతాడట.
ఎప్పుడు సిగ్గుపడతాడు, ఎప్పుడు ఆయన ఘనంగా ఘనపరుస్తాడో చూసాం. ఎప్పుడు సిగ్గుపడతాడో చూద్దాం. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎప్పుడు సిగ్గుపడడు అంటున్నాడు? పరలోక దేశమును గూర్చి, పరలోక సంబంధమైన దేశమును కోరుకునేవారు ఉంటే అట్టి వారిని గూర్చి ఆయన సిగ్గుపడడు. ఎవరైతే కోరుకొనరో అటు వారిని గూర్చి సిగ్గుపడతాడు. ఇప్పుడు చాలామంది పరలోక రాజ్య సంబంధమైన దృష్టి లేకుండా, పరలోక సంబంధమైన వాటిని ఆశించకుండా, పరలోక యజమానుడైనటువంటి క్రీస్తునకు లోబడకుండా, ఆయనను ఘనపరచకుండా అన్ని విషయములలో, అన్ని కార్యములలో క్రీస్తుకు ఘనత తేకుండా తమ స్వీయ ఘనతను కోరుకుంటా ఉన్నారు. సిగ్గుపడుతూ చెప్తున్నాను నేను, బంధువుల మెప్పు కోరుకుంటున్నారు, లోకపు మెప్పును కోరుకుంటున్నారు. క్రీస్తును మెప్పించాలి అన్న కోరిక లేదు. అట్టి వారిని బట్టి ఏమవుతాడు? ఆయన సిగ్గుపడతాడు. ఎవరు ఘనపరచాలి? దాసులు యజమానుని ఘనపరచాలి. నీవు దాసుడవైతే క్రీస్తుకు రావవలసినటువంటి ఘనత, నీవు ఆయనకు లోబడినటువంటి జీవితం ఎక్కడుంది? నీవు ఆయన మహిమపరిచిన సందర్భం ఎక్కడున్నది? ఇక్కడ అబ్రహామును గురించి చెప్తూ అంటున్నాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. అబ్రహాము వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా అబ్రహామును గురించి దేవుడు సిగ్గుపడలేదట. వాగ్దానాన్ని స్వతంత్రించుకోని వారి పట్ల కూడా దేవుడు సిగ్గుపడడు. కానీ ఎవరి పట్ల సిగ్గుపడతాడో తెలుసా? ఎవరైతే పరలోక సంబంధమైన రాజ్యమును కోరుకొనరో. పరలోక సంబంధమైన రాజ్యం అంటే ఏంటి? స్పష్టంగా రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి, దేవుని రాజ్యం అనగా భోజనమును పానమును కాదు. ఇప్పుడు ఎక్కడ బట్టినా భోజనాలుంటే సంఘం పెరుగుద్ది, భోజనాలుంటే అటెండెన్స్ పెరిగిద్ది, హాజరు పెరుగుద్ది. అలా మారిపోతుంది క్రైస్తవ్యం. ఇది ముందుగానే దేవుడు చూచి రాయించడేమని. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఇవి ఉండాలి. దేవుని రాజ్యంలో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు 100 మందికి ఊరు మొత్తానికి భోజనాలు పెట్టినా కూడా ప్రయోజనం లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పేదే. దేవుని వాక్యం అనేది మత్తిచ్చి 4 కుట్లేసే వాక్యం కాదు. ఎలాంటిది ఇది తెలుసా? పొడిస్తే ఎక్కడికి దిగుబడిద్దట? ఎముకలు, కీళ్ళు, మూలుగా విభజించినంత మట్టుకు దూరుతుందట. చూడండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఇవి ఉండాలి. ఇది పరలోక రాజ్యం అంటే.
ఈ రాజ్య సంబంధమైన దేశమును కోరుకొనక, అంటే నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని కోరుకొనకుండా వేరే వాటిని కోరుకుంటే దేవుడు వారిని గురించి సిగ్గుపడతాడట. దాన్ని ఇంకొక మాటలో అంటాడు, సిలువకు శత్రువులు అంటాడు. సిలువకు శత్రువులు ఎవరవుతారండి? దేవుణ్ణి ఎరుగనటువంటి అన్యజనుల, లేకపోతే బైబిల్ను తగులబెడుతున్నటువంటి మతోన్మాద, దేవుని దూషిస్తున్నటువంటి ఉన్మాదుల? కాదు. సిలువకు శత్రువులు ఎవరో ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అయితే అందరిలాగా కాకుండా మీరు నన్ను పోలి నడుచుకోండి. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటారు. కారణం ఏంటో చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట చూడండి. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి, ఒకసారి చెప్పావు కదా, మళ్ళా ఇదే ప్రసంగం ఎందుకు? పౌలు భక్తుడు అంటున్నాడు, అనేక పర్యాయాలు చెప్పి మరలా ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. వారికి ఫలితం నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనస్సుంచుచున్నారు. దేవుడు సిగ్గుపడేలాగా చేసేది, సిలువకు శత్రువుగా మార్చేది లక్షణాలు ఏంటో తెలుసా? క్రైస్తవునికి ఉండే లక్షణాలు, ఉండకూడనటువంటి భయంకరమైనటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? కడుపు దేవుడుగా ఉండడం, సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయించడం, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకోవడం. వీరిని చూచి దేవుడు అంటాడట, సిగ్గుపడుతున్నాను నేను. ప్రియ సహోదరులారా, నీకు సరిగా ప్రార్థించడం రాకపోయినా ఆయన సిగ్గుపడడు. నీకు సరిగా పాట పాడడం రాకపోయినా ఆయన సిగ్గుపడడు. నీకు వాక్యం చెప్పడం సరిగా రాకపోయినా ఆయన సిగ్గుపడడు. ఎప్పుడు సిగ్గుపడతాడో తెలుసా? నేను ఆయన దాసున్నని చెప్పుకుంటూ ఆయన యజమానిగా నువ్వు ఘనపరచినప్పుడు, ఆయన యజమాని అని చెప్తూ ఆయనకు లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని నేను గైకొంటున్నాను అని చెప్తూ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంచినప్పుడు, ప్రియ సహోదరులారా, ఆయన సిగ్గుపడతాడు. శిలువ మీద వేల మంది లేక వందల మంది సైనికులు ఉమ్మి వేసి వేల మంది చూస్తూ ఆయన అవమానపరిచే విధంగా బాహాటంగా ఆయన వివస్త్రను చేసి ఆకాశానికి వేలాడదీసినప్పుడు కూడా ఆయన సిగ్గుపడలేదు. కానీ ఆయన నా యజమానుడు అని చెప్పుకుంటూ ఆయనకు లోబడకుండా, ఆయన వాక్యాన్ని గైకొనకుండా, ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటూ సమాధానాన్ని, నీతిని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వెదకకుండా వేరే వాటికి నువ్వు ప్రయారిటీ ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే ఆయన సిగ్గుపడతాడు. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఒక స్త్రీకి అవమానము, 7 దినముల అవమానం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎవరైనా వచ్చి ముఖం మీద అట్లా ఉమ్మి వేసినప్పుడట. ముఖం మీద ఉమ్మి వేస్తే 7 దినములు అవమానపడాలట. ఆ స్త్రీ 7 దినముల అవమాన భారాన్ని మోస్తుందట.
ఒక్కరు ఉమ్మి వేస్తే కొన్ని వందల మంది ఉమ్మి వేశారు సైనికులు. ఆ అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడు. కానీ ఒకటి భరించలేకపోతున్నాడు. ఒక విషయంలో ఆయన సిగ్గుపడుతున్నాడు. నీ కొరకే కదా నేను ఇంత అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాను, ఇంత నిందను సహించాను. మరి నువ్వు నాకు దాసుడవు కాలేవా? నువ్వు నాకు దాసురాలవు కాలేవా? నన్ను ఘనపరచలేవా? అన్ని కార్యముల యందు అన్ని విషయములలో నువ్వు నన్ను సంతోష పెట్టలేవా? ప్రియ సహోదరులారా, ఇకనైనా శిలువ త్యాగాన్ని అర్థం చేసుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తే తప్ప నేను దేని విషయమందు అతిశయించేవాడిని కాను. మనం ఎందుకు పౌలు లాంటి వాళ్ళం కాలేకపోతున్నాం? ఎదుగు లేఖనం సెలవిస్తున్నది, పరలోక రాజ్య సంబంధమైన దృష్టి లేదు. ప్రియ సహోదరులారా, ఆచారపరంగా మీరు ఎన్ని దైవ కార్యాలైనా చేయండి, మీరు చేసే ప్రతి కార్యంలో ఆయన మహిమపరచబడకపోతే, ఆయనకు నువ్వు తొలి ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆయన నామం ఘనపరచబడకపోతే, నువ్వే సిలువకు శత్రువు. వేరెవరో కాదు, నీవే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నవాడవు. నీవే ఆయన ఘనతను అపహరించిన వాడవు. ఇందా చదువుకున్నాం కదా, దేనిని అపహరింపక, దాసులైనటువంటి వారు యజమాని దగ్గర నుంచి దేన్ని అపహరింపక నీవు అపహరిస్తున్నావు ఆయన ఘనతను, ఆయన ఉండినటువంటి గౌరవాన్ని. ఇకనైనా కోటాను కోట్ల మంది సృష్టి ఎదుట నేను రాసిన వాక్యానికి అలంకరణ తెచ్చిన నా ఈ కుమారుడు కుమార్తె అని సాక్ష్యం పొందుకోవడం కొరకైనా బ్రతుకుదామా? తద్వారా దేవుని నామాన్ని ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు. ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ వాక్యం, మమ్మలను జీవింపచేసే ఈ వాక్యం, వెండి బంగారముల కంటే విలువైన ఈ వాక్యం, భూమి ఆకాశములు గతించిన గతించని ఈ వాక్యం, ఈ ఉపదేశానికే అలంకరణగా మారిపోతాం ప్రభువా. ఎప్పుడైతే మేము నిన్ను కనపరుస్తామో, ఎప్పుడైతే నీ మాటకు లోబడతామో, ఎప్పుడైతే నిన్ను అన్ని విషయాలలో ముందుంచుతామో, అన్ని కార్యాలలో నిన్ను కనపరుస్తామో, అయితే ఇంతవరకు అలాగా చేశామా లేదా అనేదే మా ముందు నువ్వు పెట్టిన ప్రశ్న. ప్రభువా, మా హృదయాల్లోనికి తొంగి చూడండి. నిజంగానే నీవు సిగ్గుపడేలాగా చేస్తా ఉన్నాం ప్రభువా. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటూ వాగ్దాన ఫలం పొందకపోయినా వారి విషయంలో నువ్వు సిగ్గుపడలేదు ప్రభువా. నీవిచ్చిన వాగ్దానాన్ని పోగొట్టుకొని దాన్ని శాపంగా మార్చుకున్న నిద్రపోయి అర్పణ దగ్గర అబ్రహాము విషయంలో నువ్వు సిగ్గుపడలేదు. కానీ నా ఈ వేషధారణ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు ప్రభువా. ఇకనైనా నా ఆత్మీయ నేత్రాలు వెలిగించు, నా మనోనేత్రం వెలిగించు ప్రభువా. నా మొట్టమొదటి ప్రాధాన్యత నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించడం. అవి నాకు కావాలి. ఏ ఒక్కటి నాలో లోపించకూడదు ప్రభువా. ఆ మూడు నాకు కావాలి. అప్పుడే నేను పరలోక రాజ్యంలో ఉన్నవాడిని అవుతాను.
తండ్రి, పరలోక రాజ్య వారసునిగా చెయ్యడానికి కదా నువ్వు వచ్చింది ఈ లోకానికి. మరి నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పుకుంటూ పరలోక రాజ్య వారసునిగా కాలేకపోవడానికి కారణం ఇప్పుడు నువ్వు నా ఎదుట ఉంచావు ప్రభువా. తండ్రి, ఇక మీదటనైనా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటూ ప్రభువా నిన్ను వెదకేవానిగా చేయి. మా ప్రార్థన ఆలకించండి, మమ్మలను బాగు చేయండి ప్రభువా. మీ నీతి మాలో కార్యం జరిగించనివ్వండి. మీ సమాధానం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభువా నా తలంపులకు కావలి ఉండాలి. నేను ఎక్కడా పరలోక రాజ్యానికి విరోధంగా తలంచకుండా ప్రభువా ఏ స్థితికైనా ఏ గతికైనా పరిశుద్ధాత్మలో ఆనందించే జీవితం నా స్వంతం అవ్వాలి. నడిపించండి, కనికరించండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో కొనసాగుదాం. ప్రభు బలను మనం సమీపించబోతూ ఉన్నాం.